ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు అంటే మొట్టమొదట గ్రంథకర్త గారు గ్రంథ నామధ్యేయములోని విశేషమైన అర్థము ఉన్నది. ఇందులో మొదట శక్తిద్వయమననేమో దాని నిరాశకమెట్లో తెలియవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. అది తెలియనిదే శుద్ధ నిర్గమం మెరుకబడదు. ఆహా, అందుకే శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణమని శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువులు గ్రంథ నామధేయములోనే తెలిపినారు. అట్టి తత్వార్థమును గూర్చి బోధించేవే ఈ కందార్థ కందపద్యములు. శక్తి అనగా భౌతికముగా ఒక వస్తువుపై ఏది తన బలమును ప్రయోగించునో దానికి శక్తి అని పేరు. అనగా శక్తి ద్వయం. శక్తి అనగా కదలిక లేక ప్రాణము. ఇది రెండు విధములుగా వ్యవహరించుచున్నది. ఇట్టి ప్రాణ లక్షణం అనగా ప్రాణము రజోగుణ లక్షణం. ఇది రెండు ద్వయం అవుతున్నది. ఎలా? ఒకటి క్రియాశక్తిగాను, రెండు జ్ఞానశక్తిగాను పనిచేయుచున్నది. అంటే క్రియాశక్తి స్థూల రూపముగా పరిణమించి కర్మేంద్రియ వ్యవహారములకు అనగా బాహ్య రూపమైన కదలికలకు కారణమగుచున్నది. ఇక రెండు జ్ఞానశక్తి సూక్ష్మ రూపమై ఆలోచనాత్మకమై హంతరేంద్రియములపై పనిచేయుచున్నది. చెప్పు. అదే ఎరుక, అదే ఆత్మ. బ్రహ్మాండమందు క్రియాశక్తి స్థూల రూపమై సమస్తమును తన యందు ఇముడ్చుకొని ఉన్నది. మరి జ్ఞానశక్తి సూక్ష్మ రూపమై వీటి ఉనికికి ఆధార రూపమై ఉన్నది. అధిష్టానమందు కూడా పరా అపరా ప్రకృతి రూపముగా ఉన్నది. అంటే స్థూలము ఆవరణ రూపమై సూక్ష్మము విక్షేప రూపమై ఉన్నది. వీటి ఏకైక రూపమునకు మూల ప్రకృతి అనియు, దహరాకాశమనియు, అవ్యక్తమనియు, మాయ అనియు చెప్పబడును.
ఈ అంశమును వస్తునిచ్చే పూర్వకంగా అనగా గురుముఖత విచారించవలసి ఉన్నది. దేనితో సంబంధపడక అనగా ఎరుకకు వేరై ఉన్నది పరిపూర్ణము. దాని యందు ఉనికి లేదు. అందుచేతనే ఏతన్మిద్యా శుద్ధ వ్యక్తి కించిన్నాస్తి అని చెప్పవలసి వచ్చినది. సృష్టికి పూర్వము నిర్గుణ రూపముగా, సృష్టి సంకల్పములో సగుణ రూపముగా మార్పు చెందుతున్న గుర్తనగా ఎరుక. ఎరుక యొక్క పూర్వపు స్థితిని చూచి అది అచల పరిపూర్ణమని భ్రమ చెందుతున్నారు. సకల మతస్థులు కూడా దానికి భ్రమపడుతున్నారు. ఇక అచల మతస్థులు అంటే దృఢముగానటువంటి వారు భ్రమ చెందుదురేమో. ఆ అందరిని కలుపుకోకూడదు, అందులో అలా అనకూడదు. నిర్గుణమందు ఇతరము ఏమీ లేకపోయినా పరిణామమునకు కారణమగు గుర్తు అనగా ఎరుక బీజరూపముగా ఉన్నది. ఈ గుర్తుకు అనగా ఎరుకకు పరిపూర్ణమందు కూడా మూలము లేదు అని చెప్పుటకు వెనకనే షోడశి మంత్రమును నిర్మూలమే తథాజ్ఞాన శరీరం నాస్తి కేవలం అనియు ఈ రెండు కాని స్థితి యందు శుద్ధ నిర్గుణమైన పరిపూర్ణము స్వతహా సిద్ధమై ఉన్నది. అట్టి పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క ఉనికిని తెలియపరచుటకు శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు కందార్థ కంద పద్య విచారణ చెప్పబడుచున్నది. ఈ కందార్థ విచారణ గురుముఖత పరిపూర్ణ సూచన గ్రహించిన వారికే విచారణ చెప్పవలసి ఉన్నది. ఎందుకనగా మనోవాక్కుల కన్నని కేవలత్మ కలిగిన పరిపూర్ణ పరబ్రహ్మమును కూర్చి గ్రహింపజేయుట చాలా కష్టము. ఇట్టి విషయ నిరూపణకే గురువు అవసరము. తెలియరాని దానిని గ్రహించవలనంటే తెలివిచే తెలియబడు సమస్తమును ముందు ఒకటిగా తెలియవలసి ఉన్నది. ఈ బోధనా పద్ధతి యందు ఉన్నవి రెండే అంశములు. ఒకటి పరిపూర్ణము, రెండు లేని ఎరుక. ఇక కేవలత్వము కలిగిన దానిని పరిపూర్ణ శబ్దము చేతను సమస్త సృష్టి ఆధ్యాంతములకు అత్యంత మూలాధారమైన తెలివిని ఎరుక అను శబ్దము చేతను సూచిస్తూ ఈ కందార్థముల యందు వీటిని గూర్చి ఒక పాఠ్యాంశముగా బోధ దృఢీకరణ కొరకు చెప్పబడుచున్నది. పరిపూర్ణ బోధ సిద్ధాంతీకరించుట పట్ల పరిపూర్ణ మెరిగి ఎరుక నెరిగి ఎరుకను మాను గురుముఖత ఇట్టి హంసములు బోధనా పద్ధతిగా శృతి యుక్తి అనుభవపూర్వకముగా ఈ గ్రంథమందు పొందపరచబడి ఉన్నవి. అందుచేతనే గురుముఖత వినవలసి ఉన్నది. ఇట్టి గ్రంథమును రచించి శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభువులు సభ ఏర్పాటు గావించి సభా విజ్ఞాపనను అనే పేరున తమ రచనలోని అంశాలను చెప్పుట ప్రారంభించారు. ఇది గ్రంథ పైన ఉన్నటువంటి యొక్క మొట్టమొదటి నామధ్యేయమునకు భావము. జై గురుదేవ. జై గురు, జై గురు.